హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పర్ఫెక్ట్గా దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. అమృతంలా ఉంటుందన్నమాట ఈ దోసకాయ పచ్చడి ముక్కల్ని రోట్లో నూరి తింటే. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి ఏమేమి కావాలి, ఏంటి ఇంగ్రీడియంట్స్ అనేది చూద్దాం. వచ్చేసేంటి, దోసకాయల్లో చాలా రకాలు ఉంటాయి. నేనైతే నాటు దోసకాయలు తీసుకున్నాను. చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట నాటు దోసకాయలు. ఇలాగ 2 దోసకాయలు తీసుకొని ఒక పెద్ద వంకాయ ఒకటి తీసుకోండి. దానికి సరిపోను పచ్చిమిర్చి ఎన్ని తీసుకోవచ్చు? ఈ చిన్న దోసకాయలుగానే ఉన్నాయి కదా అనుకుంటున్నారా? ఒక 10 కానీ 12 కానీ పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత ఒక వంకాయ తీసుకున్నాం కదా, ఈ వంకాయని చిన్న వంకాయలు కూడా దొరుకుతాయి మీకు, అంటే వీటిలోనే సన్నగా ఉంటాయి అన్నమాట. అవి కనుక మీకు దొరికాయంటే 2 తీసుకోండి. ఇది చాలా పెద్దగా లావుగా ఉంది కాబట్టి నేను ఒకటి తీసుకున్నాను అనమాట. చక్కగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేయండి. తర్వాత ఒక 12-13 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా. గ్రీన్ మిర్చి అయితే చాలా కారంగా ఉంటుంది, ఇది లైట్ గ్రీన్ కాబట్టి కారం తక్కువగానే ఉంటుంది అనమాట. సో ఇలాగ పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసాను. వంకాయలు ఒక టొమాటో తీసుకోండి, పెద్దదైతే తీసుకొని దాంట్లో వేసి చక్కగా మూత పెట్టి మగ్గనివ్వండి. సో ఒకవైపు స్టవ్ మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వంట చేసేటప్పుడు చాలా తక్కువ వేడిలోనే వండితే మంచిదన్నమాట. అంటే సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అది సరిగా ఉడకదు, టేస్ట్ రాదు, మాడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాగ చేస్తారు కదా, మరి మర్చిపోకుండా. నెక్స్ట్ ఈ ఒక దోసకాయల్లోంచి సీడ్స్ తీసేసాను నేను, ఒక దోసకాయలో సీడ్స్ ఉన్నాయి. ఈలోపు మూత పెట్టి ఉంచుకున్నాం కదా, కొంచెం కలిపేసి మూత పెట్టాను. ఆయిల్ తక్కువ వేయండి చాలా. ఇప్పుడు ఈ దోసకాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం వేయించిన పల్లీలు కూడా తీసుకోండి. ఎంత, ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ వేయించిన పల్లీలు. చూసారా, మన పచ్చిమిర్చి, వంకాయలు, టొమాటో మంచిగా వేగిపోయి ఉన్నాయి. ఆయిల్లో మూత పెట్టి ఆవిరికి వేయించామన్నమాట. తర్వాత పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు. ఫస్ట్ రోల్లో నేను ఆల్రెడీ టొమాటో పచ్చడి చేశానండి, అందుకే అలా ఉంది. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసాం కదా. ఇప్పుడు కల్లుప్పు వేసి తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత బాగా దంచేయండి. పల్లీలు ఇప్పుడే వేపాను కదా, చక్కగా వెంటనే పేస్ట్ అయిపోతుంది అనమాట, ఎక్కువ ఎఫర్ట్ లేదు. తర్వాత కొంచెం చింతపండు వేసాను నేను. సో ఈ పల్లీలన్నీ చక్కగా మెత్తగా దంచేయండి. మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, వాటర్ ఏమి వేయొద్దండి, ఇలాగే దంచండి బాగుంటుంది. ఆల్మోస్ట్ పొడిలాగా ఉంటుంది అన్నమాట, ఇది పల్లీ పొడిలాగా. పల్లీ పొడి అంటే గుర్తొచ్చింది, రేపు పల్లీ పొడి కొడదాం రోట్లో. నెక్స్ట్ ఈ వంకాయ, టొమాటో, పచ్చిమిర్చి ఈ 3 వేసేద్దాం. మన చింతపండు కూడా మెత్తగా నలిగేలాగా చూసుకోండి, అప్పుడే టేస్ట్ పడుతుంది అన్నమాట పచ్చడికి. ఇలాగ దాదాపు ఒక 5 మినిట్స్ నాకు పట్టింది, 4 to 5 మినిట్స్. ఎందుకంటే నాది రోకలి బరువుగానే ఉంది, అంటే రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల ఈ రోల్ కూడా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ కొంచెం దోసకాయలు వేసి చక్కగా కలిపేయండి. సో దీంట్లో ఏంటంటే పల్లీలు, వంకాయలు, కొంచెం టొమాటో, చింతపండు, తర్వాత దోసకాయ అన్నమాట. ఇదండి దీని కాంబినేషను. మీకు ఏమేమి వేయాలి, ఎంత వేయాలి అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఈ దోసకాయ పచ్చడి ముక్కలకి చిన్న దోసకాయలు తీసుకోండి, పెద్ద దోసకాయ అంత టేస్ట్ రాదనమాట. నాటు దోసకాయ తీసుకోండి, కొన్ని బారుగా కలర్గా ఉంటాయి, అవి కాకుండా చిన్న చిన్న దోసకాయలు తీసుకొని ఇలాగ చేసేసుకోండి. మీరు కూడా కొంచెం పసుపు వేసేసారంటే కలర్ఫుల్గా అయిపోతుంది, లేదంటే తాలింపులో వేసేటప్పుడు కూడా వేయచ్చు. కొంచెం ఈ కళాయిలో నీళ్లు వేసాను అనమాట నేను, అదంతా కళాయి నీట్గా తుడిచేసి నీళ్లు తీసుకొని వచ్చి దీంట్లో వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మన పచ్చడి ముక్కలు రెడీ అయిపోయింది. అటు సైడ్ చూసారా, అది పచ్చి టొమాటో పచ్చడి. సరే, ఇవి ఇంకా తాలింపు పెట్టేసుకుందాము. కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి, ఎండుమిర్చి వేసేసి చక్కగా ఫ్రెష్ కరివేపాకు వేసి ఇంగువ వేయండి. కొంచెం ఇంగువ ఎప్పుడు వేయాలంటే జనరల్గా మొత్తం తాలింపు అంతా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత ఇంగువ వేసేద్దాం. అంతేనండి, ఇంక తాలింపు తీసి మన దోసకాయ పచ్చడి ముక్కల్లో కలిపి తినేయండి. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. బాయ్ బాయ్ మరి.